నేర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. ఫ్రెండ్స్ నేమ్ అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది, చాలా మాస్గా కూడా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి, అర్థమైపోతుంది, పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫాంట్ ఇచ్చాను కాబట్టి అది యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ట్యూటోరియల్ అయితే స్టార్ట్ చేద్దాం. మిస్ ఇక్కడైతే చూసుకుంటే పెద్ద ఇది కష్టమైతే ఏముండదు ఇందులో. కావాలంటే నేను XML యూజ్ చేసే వాళ్ళకు పెద్ద ప్రాబ్లం ఉండొచ్చు. వాళ్ళకు నేను టెక్స్చర్ ఇమేజ్ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసిన ఉన్నాయి కదా, ఒక 2-3 వీడియోస్ ఎక్కువ యూజ్ చేసిన ఇందులో. ఆ వీడియోస్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరూ ప్రీసెటే యూజ్ చేయండి, XML జోలికి వెళ్ళకుండా, యూస్ అవుతుంది బాగా, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూసుకుంటే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసే ముందు ఫాంట్ అయితే మిస్సింగ్ రావచ్చు, వచ్చినా కూడా నో ప్రాబ్లం, నేను లేకపోతే నేను ఇస్తాను మీకు, పెద్ద ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఇక్కడ లాస్ట్లో ఉంటుంది ఇక్కడ మీకు, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మ్యూజిక్ యాడ్ చేద్దాం. మ్యూజిక్ ఇందులో ఎందుకు యాడ్ చేయడం లేదంటే దీనికి ఇప్పటికే 5 MB దగ్గర ఉంది, అది మెంబర్షిప్ అడుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా టెక్స్ట్ ఈ కింద ప్లేస్ కానీ ఐడియోలోకి వెళ్ళి ఇక్కడ మనకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆల్బమ్లోకి వెళ్ళండి. ఆల్బమ్లోకి వెళ్తే మీకు టాప్లో ఉంటుంది మీకు డెఫినెట్లీ, ఎందుకంటే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా టాప్లోనే వస్తుంది అది, ఓకే. అక్కడైతే యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది, మ్యూజిక్ అనేది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, ఓకే. దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మనకు గణేష్ అనే నేమ్ అయితే వస్తుంది. ఈ నేమ్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఈ నేమ్ని రిమూవ్ చేసేయండి. మీరు ఏదైనా నేమ్ పెట్టుకోండి, స్మాల్ లెటర్లో పెట్టండి, క్యాపిటల్ లెటర్ పెట్టకండి, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ఓకే. చూడండి శివ అనే నేమ్ పెట్టాను, చాలా నీట్గా అయితే సెట్ అయింది. ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ చూడండి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వీడియో అయితే ఇస్తాను నేను, ఒక పార్టికల్ టైప్లో వీడియో ఇస్తాను. ఇప్పుడు నేను యాడ్ చేస్తాను, ఒక నిమిషం. ఈ వీడియోస్ కూడా సరిగ్గా తొందరగా దొరకదు, ఒక నిమిషం. ఓకే, దీన్ని రొటేట్ చేసుకోండి, కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే బాగా చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.